రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ నెయ్యి టెండర్లలో ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటకు వస్తున్నాయి. వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రివర్స్ టెండర్ పేరుతో మాయాజాలం జరిగింది. కల్తీ నెయ్యి సరఫరాలో కోట్ల రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకే రోజు ఒకే టెండర్ 3 వేర్వేరు రేట్ల ఫైనల్ చేసింది టీటీడీ. ఈ వ్యవహారంపై ప్రైమ్ 9 న్యూస్ చేతిలో సాక్ష్యాధారాలున్నాయి. వేర్వేరు ధరలకు టీటీడీ నెయ్యి కొనుగోలు చేసింది అని అగ్మార్క్ రేటుకే టీటీడీ కొనుగోలు చేసిన రేటుకు భారీగా వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. ఇక రివర్స్ టెండర్ పేరుతో మహాపాపానికి ఒడిగట్టింది అప్పటి టీటీడీ. నాణ్యత కంటే రేటే ప్రామాణికంగా టెండర్ ఖరారు చేసింది. రివర్స్ టెండర్ నష్టాన్ని పూడ్చుకునేందుకు కాంట్రాక్టర్లు నెయ్యిని కల్తీ చేశారు. 2024 జనవరి 19న జరిగిన రివర్స్ టెండర్లలో 3 కాంట్రాక్టులకు వేరువేరు ధరలకు టీటీడీ ఓకే చేసింది. ఇక కేజీ 348.68 రూపాయల లెక్కన 90,000 కేజీ నెయ్యి సరఫరాకు రాజస్థాన్కు చెందిన డౌజీ మిల్క్ కంపెనీకి కాంట్రాక్ట్ దక్కింది. కేజీ 411 రూపాయలకు 5 లక్షల కేజీల నెయ్యి సరఫరాకు గాను శ్రీ వైష్ణవి పరాగ్ డైరీలకు కాంట్రాక్ట్ దక్కింది. కేజీ 351 రూపాయల లెక్కన 20 లక్షల కేజీల నెయ్యి సరఫరాకు యూపీకి చెందిన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ కృపారాం డైరీలకు కాంట్రాక్ట్ దక్కింది. ఒకే రోజు జరిగిన 3 రివర్స్ టెండర్లలో కోట్ చేసిన ధర కంటే 47.70 కోట్లు తగ్గించి నెయ్యి సరఫరా చేశారు. ఇక టెండర్కు రివర్స్ టెండర్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చుకునేందుకు నెయ్యిని కల్తీ చేశారు. అసలు టీటీడీలో జరిగిన ఈ కల్తీ నెయ్యి అంశాలకు సంబంధించి అసలు ఏం జరిగింది, అప్పటి ప్రభుత్వంలో టీటీడీ చేసిన అక్రమాలు, అలాగే ఎంతో మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న కల్తీ నెయ్యి అంశంపై ఏం జరిగింది అనే సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరింత వివరంగా చూద్దాం. ఇక లడ్డూ వివాదానికి టీటీడీ ఈవో అంటే టీటీడీ నెయ్యి టెండర్లలో ఒళ్ళు గగ్గురు పొడిచే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. టీటీడీ నెయ్యి కల్తీలో దిమ్మ తిరిగే వాస్తవాలు మనం చూస్తున్నాము. నెయ్యి కొనుగోలుకు ఒకే రోజు 3 టెండర్లను పిలిచింది అప్పటి టీటీడీ. అంటే అప్పటి టీటీడీ హయాంలో ఒకే రోజు నెయ్యి కొనుగోలుకు టెండర్లు పిలవడం జరిగింది. అయితే వేర్వేరు ధరలకు నెయ్యి కొనుగోలు చేసింది టీటీడీ. అంటే అప్పటి ప్రభుత్వ హయాంలో ఉన్న టీటీడీ 3 వేర్వేరు టెండర్లు పిలిచినట్లుగా తెలుస్తోంది. అగ్మార్క్ రేటుకు టీటీడీ కొనుగోలు చేసిన రేటుకు భారీగా వ్యత్యాసం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే అగ్మార్క్ రేటుకు టీటీడీ ఓకే చేసిన టెండర్ రేటుకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రివర్స్ టెండర్ పేరుతో మహాపాపానికి టీటీడీ ఒడిగట్టినట్లుగా మనకు అర్థమవుతోంది. ఈ అంశాలన్నింటినీ చూస్తుంటే ఇక రివర్స్ టెండర్ పేరుతో నాణ్యత కంటే రేటే ప్రామాణికంగా టెండర్ ఖరారు చేసినట్లుగా మనకి ఈ ప్రామాణికాలు చూస్తే అర్థమవుతోంది. ఇక రివర్స్ టెండర్ నష్టాన్ని పూడ్చుకునేందుకు నెయ్యిని కల్తీ చేస్తూ ముందుకెళ్లారు కాంట్రాక్టర్లు. అంటే రివర్స్ టెండర్ పాడిన తర్వాత వారికి గిట్టుబాటు అయ్యే ధరలను, అంటే వారికి జరిగే నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో భారీగా నెయ్యిలో కల్తీ చేయడం జరిగింది. ఇదే అంశాన్ని మనం చూస్తే 2024 జనవరి 19న రివర్స్ టెండర్లు జరిగినాయి. ఆ కాంట్రాక్టుల్లో అంటే ఆ రోజు జరిగిన రివర్స్ టెండర్లో మనకి 3 కాంట్రాక్టులు, అంటే నెయ్యి పంపిణీ చేసిన 3 డైరీ ఫామ్ కి కాంట్రాక్టులు అందినట్లుగా తెలుస్తోంది. ఈ 3 కాంట్రాక్టర్లు కూడా వేర్వేరు ధరలకు టీటీడీ ఓకే చేసింది. అంటే 3 టెండర్లు 3 రకాలుగా పిలవడం జరిగింది. 3 వేర్వేరు రేట్లకు ఇవ్వడం జరిగింది. కేజీ 348.68 రూపాయల లెక్కన 90,000 కేజీల నెయ్యిని సరఫరాకు ఒక కాంట్రాక్ట్ ఒప్పుకోవడం జరిగింది. అయితే రాజస్థాన్కు చెందిన డౌజీ మిల్క్ కంపెనీకి చెందిన సంస్థ ఈ కాంట్రాక్ట్ కు ఒప్పందం కుదుర్చుకుంది టీటీడీతో. అయితే ఇక కేజీ 411 రూపాయల లెక్కన 5 లక్షల కేజీల నెయ్యిని కొనుగోలు చేస్తూ మరో సంస్థ కాంట్రాక్ట్ ఓకే చేయడం జరిగింది. కేజీ 411 రూపాయల చొప్పున. అంటే శ్రీ వైష్ణవి పరాగ్ డైరీలు, అంటే ఈ 2 డైరీలకు సంబంధించిన కాంట్రాక్టులు 411 రూపాయల కేజీకి చొప్పున కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం జరిగింది అప్పటి టీటీడీతో. శ్రీ వైష్ణవి పరాగ్ సంస్థకు చెందిన డైరీలు అనమాట. అలాగే కేజీ 351 రూపాయల చొప్పున 20 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం జరిగింది. 20 లక్షల కేజీల నెయ్యి కేజీ 351 రూపాయల చొప్పున రివర్స్ టెండర్లో 3వ సంస్థ కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంస్థ యూపీకి చెందిన
ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అలాగే కృపారాం డైరీలకు చెందిన సంస్థ యాజమాన్యం కాంట్రాక్ట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రకంగా ఒకే రోజు రివర్స్ టెండర్లకు పిలిస్తే ఒకే రోజు 3 వేర్వేరు సంస్థలు 3 వేర్వేరు ధరలకి కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం జరిగింది. అప్పటి టీటీడీ హయాంలో, అంటే అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ సంస్థ ఒకే రోజు 3 వేర్వేరు టెండర్లు వేర్వేరు ధరలతో రివర్స్ టెండరింగ్ పనులు జరగడం జరిగింది. కోట్ చేసిన ధర కంటే 47.70 కోట్లు తగ్గించి నెయ్యి సరఫరాకి కాంట్రాక్టర్లు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే దాదాపుగా 48 కోట్ల రూపాయల భారీ వ్యయం, అంటే భారీ నష్టం పూడ్చుకునే క్రమంలో కాంట్రాక్ట్ సంస్థలు ఈ రకంగా నెయ్యిని కల్తీ చేసినట్లుగా మనకి ఇది చూస్తుంటే అర్థమవుతోంది. కోట్ చేసిన ధర కంటే ఇంత వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక టెండర్కు రివర్స్ టెండర్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చుకునే క్రమంలో మనం ముందుగా అనుకున్నట్లుగానే టెండర్కు రివర్స్ టెండర్కు మధ్య చాలా భారీ వ్యత్యాసం. 48 కోట్లు అంటే టీటీడీకి దాదాపుగా 26 లక్షల కేజీల నెయ్యి అవసరం అవుతుంది. ప్రతి 6 నెలలకి ఒకసారి టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఆ 6 నెలలకు ఒకసారి పిలిచే టెండర్లు ఎప్పుడైతే 28/12/2023న జరిగింది ఆ టెండర్, దానికి 19వ తారీఖు జనవరి 2024న రివర్స్ టెండర్ పిలవడం జరిగింది. అదే రోజు 3 సంస్థలు, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు 3 సంస్థలు 3 వేర్వేరు ధరలకు నెయ్యి, ఒక సంస్థ 90 కేజీలు, ఒక సంస్థ 5 లక్షల కేజీలు, ఒక సంస్థ 20 లక్షల కేజీల చొప్పున వేర్వేరు ధరలకి రివర్స్ టెండరింగ్ లో పాట పాడుకోవడం జరిగింది టీటీడీ సంస్థతో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఇక ఈ నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో భారీగా కల్తీ జరిగింది అనే అంశాన్ని మనం ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నాం ప్రైమ్ 9 కథనం ద్వారా. రైట్, ఇక మనం చూసాం ఇప్పుడు దాకా టీటీడీ నెయ్యి టెండర్లలో ఎన్ని ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటకు వచ్చాయో. టెండరింగ్ పేర్లు అలాగే రివర్స్ టెండరింగ్ పేరుతో వివిధ సంస్థలకు ఎన్నో సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థని పక్కన పెట్టి టెండరింగ్ అలాగే రివర్స్ టెండరింగ్ కి పిలుపునిచ్చింది అప్పటి టీటీడీ సంస్థానం. ఆ తర్వాత అదే రోజు రివర్స్ టెండరింగ్ లో 3 సంస్థలు ముందుకొచ్చాయి. రకరకాల, అంటే వేర్వేరు ధరలతో టెండర్ పాడడం జరిగింది. వాటికి టీటీడీ ఓకే చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ మనం ఊరికే చెప్పట్లేదు. ప్రైమ్ 9 చేతిలో విత్ ఆధారాలు, ప్రూఫ్స్ తో సహా ఆ రివర్స్ టెండరింగ్ లో ఎన్ని అక్రమాలు జరిగాయి అనే అంశానికి సంబంధించి ప్రైమ్ 9 చేతిలో ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి, ఎన్నో కథనాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు మేము మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే, మనం ముందుగా మాట్లాడుకున్నట్లు 90,000 కేజీల నెయ్యి రివర్స్ టెండరింగ్ లో ఒక సంస్థ పాడుకోవడం జరిగింది. 90,000 కేజీల నెయ్యి రివర్స్ టెండర్ లో 68 లక్షల రూపాయల వ్యత్యాసం కనపడుతోంది. అంటే టెండరింగ్ కి రివర్స్ టెండరింగ్ కి మధ్య ఈ 90 కేజీల నెయ్యి రివర్స్ టెండరింగ్ లో 68 లక్షల రూపాయల వ్యత్యాసం మనం చూడొచ్చు. ఇక్కడ ఇది ఏంటంటే, ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చింది 14/12/2023. ఆ రోజు, అంటే ఈ టెండర్ నమోదైన రోజు 28/12/2023. అదే రోజు టెండర్ పిలవడం జరిగింది. దానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ ఆక్షన్ 19/1/2024. మనం అక్కడ క్లియర్ కట్ గా డేట్ చూడొచ్చు. టెండర్ పిలిచిన రోజు, రివర్స్ టెండరింగ్ అంటే ఆక్షన్ జరిగిన రోజు కూడా మనకు అక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఇక్కడ చూసుకుంటే మనము కృపారాం డైరీ ప్రైవేట్ లిమిటెడ్ 501 రూపాయి, అంటే రివర్స్ టెండరింగ్ పేరుతో కేజీకి 350 రూపాయల 80 పైసలు మనకు అక్కడ కనిపిస్తోంది. 348 రూపాయల 68 పైసల నుంచి 350 రూపాయల 80 పైసలు.
పైసలు. అంటే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 540 నుంచి 361 రూపాయల 40 పైసలు. అలాగే కర్నల్ మిల్క్ ఫుడ్స్ 545 రూపాయలు 363 రూపాయల 52 పైసలు. అలాగే ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హత్రాస్ ఉత్తరప్రదేశ్ 550 రూపాయలు. వీటికైతే ఏ బిడ్ నమోదు చేయడం జరగలేదు. ఇక మనం చూసుకుంటే ఇవన్నీ టెండర్ పర్ కేజీకి సంబంధించింది. ఇది రివర్స్ టెండరింగ్ పర్ కేజీకి మనకి ఇక్కడ క్లియర్ కట్ గా వ్యత్యాసం కనిపిస్తుంది. మీరు చూడొచ్చు 501 రూపాయి టెండర్ కి పర్ కేజీ కనిపిస్తుంటే 350 రూపాయల 80 పైసలు రివర్స్ టెండరింగ్ లో కనిపిస్తుంది. ఇక్కడే మనకి దాదాపు ఎంత వ్యత్యాసం కనిపిస్తుందో మనం చూడొచ్చు. ఈ వ్యత్యాసమే అక్కడ మనకి రివర్స్ టెండరింగ్ పేరుతో ఎంతో అంటే ఎన్నో రకాలుగా అక్రమాలకి సంబంధించి రివర్స్ టెండరింగ్ పేరుతో అక్కడ మనకి కనిపించిన కల్తీ అన్నమాట. ఇవంతా ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఇక ఇదంతా కూడా 90,000 కేజీల నెయ్యికి సంబంధించిన టెండర్ లో భాగంగా మనం ఇప్పుడు దాకా చూసాము. ఇప్పుడు 5 లక్షల కేజీల నెయ్యి రివర్స్ టెండర్ లో ఏం జరిగిందో మనం చూసుకుంటే 9,60,00,000 రూపాయల వ్యత్యాసం కనిపిస్తుంది. చిన్న విషయం కాదు ఇది. 9,60,00,000 రూపాయల వ్యత్యాసం రివర్స్ టెండరింగ్ లో. అది ఎలా కనిపించిందంటే అది కూడా 27 లక్షల కేజీలకి, అంటే 5 లక్షల కేజీలు మొత్తం కలిపి టీటీడీకి కావాల్సింది 26 లక్షల కేజీల నెయ్యి. దానికి సంబంధించి 3 భాగాలుగా వాళ్ళు విభజించారు. ఒక దగ్గర ఒక సంస్థ వచ్చేసి 90,000 కేజీలు ఇవ్వడం అయితే జరిగింది. ఇంకొక సంస్థ 5 లక్షల కేజీలు, ఇంకొక సంస్థ 20 లక్షల కేజీలు. మనము 90,000 కేజీల నెయ్యి చూసుకుంటేనే మనకి అక్కడ చాలా భారీగా వ్యత్యాసం కనిపించింది. ఇప్పుడు 5 లక్షల కేజీల రివర్స్ నెయ్యికి సంబంధించి రివర్స్ టెండర్లో కూడా 9,60,00,000 వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కూడా డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 14/12/2023. అంటే ఇవి టెండర్ పిలిచిన రోజు అన్నమాట. ఏ రోజైతే బిడ్ ఆప్షన్ చేశారో ఆ రోజు 14/12/2023. ఇక రివర్స్ టెండరింగ్ జరిగింది కూడా అదే రోజు 28/12/2023కి టెండర్ పిలవగా 19/1/2024 లో రివర్స్ టెండరింగ్ జరిగింది. ఆ రోజు బిడ్ వేసినప్పుడు 500 ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్ కట్ గా మనకి వ్యత్యాసం కనిపిస్తుంది. 580 రూపాయలు పర్ కేజీ ఇన్ టెండర్, 435 రూపాయలు పర్ కేజీ ఇన్ రివర్స్ టెండరింగ్. ఇక్కడ కూడా మనకి భారీగా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ మనకి నెయ్యి క్వాంటిటీ కూడా పెరిగింది. ఇందాక 90,000 కేజీలు, ఇక్కడ చూసుకుంటే 5 లక్షల కేజీలు. సో టోటల్ వ్యత్యాసం వచ్చేసి 9,60,00,000 రూపాయలు. అంటే టెండర్ కి రివర్స్ టెండర్ కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూసుకుంటే భారీగా పెరుగుతూ వస్తుంది. ఎన్ని కేజీల నెయ్యి ముందుకు వెళ్తుందో పెరుగుతూ వెళ్తుందో అంత భారీగా వ్యత్యాసం కూడా పెరుగుతోంది. ఏ వ్యత్యాసం అయితే ఇప్పుడు కల్తీ నెయ్యికి ఆస్కారం అయిందో అదే వ్యత్యాసం రివర్స్ టెండరింగ్ పేరుతో మనకు అక్కడ కొనసాగినట్లుగా క్లియర్ కట్ గా ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి. ఇక మూడో డాక్యుమెంట్ మనం పరిశీలిస్తే 20 లక్షల కేజీల నెయ్యి రివర్స్ టెండర్ కి సంబంధించి 37,41,00,000 వ్యత్యాసం కనిపిస్తోంది. ఇంత భారీ వ్యత్యాసం మనం చూడొచ్చు క్లియర్ కట్ గా. ఇంత భారీ వ్యత్యాసాన్ని పూడ్చుకునే దిశగానే నెయ్యి టెండర్లలో ఇన్ని ఒళ్ళు గగ్గురు పొడిచే వాస్తవాలు క్లియర్ కట్ గా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఆప్షన్ తేదీ అంటే టెండర్ పిలిచిన తేదీ అలాగే రివర్స్ టెండర్ పిలిచిన తేదీ అన్ని సంస్థలకి ఒకటే ఉంది. మనం చూసుకుంటే 28/12/2023న టెండర్లు పిలిచారు అన్ని సంస్థలకి సంబంధించి. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పిలిచింది 19/1/2024న. అది చూసుకుంటే మనకి సేమ్ డేట్, అన్ని టెండర్స్ కి కూడా సేమ్ డేట్ ఉంది కాబట్టి మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇక బిడ్ ప్రైస్ చూసుకుంటే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బరేలీ యూపీ ఈ సంస్థ ఈ 20 లక్షల కేజీల నెయ్యికి సంబంధించి ఆప్షన్ వేసింది రివర్స్ టెండర్లో. అక్కడ చూసుకుంటే 550 రూపాయలు వచ్చేసి కేజీకి. దాని తర్వాత వ్యత్యాసం వచ్చేసి 300 చిల్లర వరకు మనకి వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే 20 లక్షల కేజీల నెయ్యి రివర్స్ టెండర్లో 37.41 కోట్ల వ్యత్యాసం మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే అంటే ఈ పిక్చర్ అంతా చూసుకుంటే ఒక బిడ్ వేయడము, అంటే ఒక ఆప్షన్ వేయడము, దాని తర్వాత రివర్స్ టెండరింగ్ వేయడము, దీని నుంచి ఎంత వ్యత్యాసం ఏర్పడిందో దాని నుంచి అక్కడ అక్రమాలు జరిగాయి అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత క్లియర్గా మరిన్ని అంశాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ రాజు చెప్పండి. మనం ఇప్పుడు దాకా మనం మొత్తం మీద తిరుమల తిరుపతి మనం ఇప్పుడు దాకా చూసాము. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రాజు
రైట్ సువర్ణ, మొత్తానికి మనం ఇప్పటి వరకు చూసాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారానికి సంబంధించి జరిగినటువంటి అవకతవకలు అక్రమాల గురించి ఇప్పుడు మీరు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలకు సంబంధించి ఈ లడ్డూల తయారీలో వాడినటువంటి నెయ్యిలో అనేక రకాలైనటువంటి జంతు కలేపాలు ఉన్నాయి అనేసి నిర్ధారించారు. దీని మీద ప్రతి ఒక్కరు కూడా గగ్గోలు పెడుతున్నారు. దీని మీద తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఈ కల్తీ కావడానికి కారణం ఏంటి, అసలు అక్కడికి వచ్చినటువంటి నెయ్యిని ఎందుకు కల్తీ చేశారు, దీని వెనక ఉన్నటువంటి వాస్తవం ఏంటి, అంటే వాస్తవంగా ఏదైనా కల్తీ జరిగింది అంటే అది కావాలని చేయడం అనేది ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మనం ఒళ్ళు గగరు పొడిచేటటువంటి వాస్తవాలు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఏంటంటే టీటీడీకి సంబంధించి ఎస్పెషల్లీ ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే 50 రూపాయల వస్తువుని ఎవరైనా 10 రూపాయలకి ఇస్తారు అంటే అది ఎవరు కూడా నమ్మరు. కానీ టీటీడీ ఇక్కడ నమ్మింది. అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళని బెదిరించి భయపెట్టి లేదు బ్రతిమాలి ఈరోజు నాసి రకమైనటువంటి ఈ విధమైనటువంటి కల్తీ నెయ్యిని తీసుకొని కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా గత వైసీపీ హయాంలో జరిగినటువంటి పరిస్థితికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు మనం. సో ఇందాక మీరు చెప్పినట్టు 6 నెలల కాలానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు అలాగే ఇతర ప్రసాదాలు నైవేద్యాలు తయారీకి గాను దాదాపు 20 లక్షల కేజీల నెయ్యి అవసరం ఉంటుంది. అయితే 20 లక్షల కేజీలకు సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆక్షన్ వేస్తారు. ఇది 3 రకాలుగా ఉంటుంది. 3 కేటగిరీస్గా విభజించారు. అందులో ఒకటి వచ్చేసి 15 కేజీల టిన్నుల రూపంలో ఇచ్చేటటువంటి నెయ్యి ఒకటి, తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డైరీల నుంచి కొనుగోలు చేసేటటువంటి నెయ్యి ఒక కేటగిరీ, రెండోది నేషనల్ వైడ్ ఉన్నటువంటి డైరీల నుంచి కొనుగోలు చేసేందుకు అవసరమైనటువంటి కేటగిరీ. సో ఈ 3 కేటగిరీల కింద 26 లక్షల కేజీల నెయ్యిని కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు రీసెంట్గా అంటే ఇప్పుడు ఏదైతే వివాదానికి కేంద్ర బిందువుగా మారినటువంటి నెయ్యి ఉందో ఈ నెయ్యికి సంబంధించి గత సంవత్సరం అంటే 2023 డిసెంబర్ 28వ తేదీన ఈ 3 రకాలకు సంబంధించినటువంటి టెండర్లను 3 విడతలు అంటే ఒకే రోజు టీటీడీ పిలవడం జరిగింది. పిలిచినటువంటి నేపథ్యంలో 19/1/2024 అంటే జనవరి 2024 19వ తేదీన ఈ ఏదైతే టెండర్లు ఉన్నాయో దీనికి సంబంధించి రివర్స్ టెండరింగ్ పేరుతోటి టీటీడీ వాళ్ళతోటి నెగోషియేట్ చేసింది. అంటే తిరుమల శ్రీవారి డబ్బులు మేము మిగిల్చామని డబ్బా కొట్టుకునేందుకు టీటీడీ చేసినటువంటి ఒక అతి తెలివైనటువంటి పని ఈరోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే 6 నెలల కాలానికి సంబంధించి కేటగిరీ 1లో టిన్నులు అంటే 15 కేజీల టిన్నుల్ని సరఫరా చేసేందుకు 90,000 కేజీలకు సంబంధించినటువంటి నెయ్యి కావాలి అని చెప్పేసి టీటీడీ టెండర్ పిలిచింది. ఈ టెండర్ పిలిచినటువంటి నేపథ్యంలో ఇందులో ఒక కంపెనీ అంటే డౌజీ మిల్క్ ఫుడ్ అనేది తక్కువ రేటు కోట్ చేసింది. అంటే 425 రూపాయలు అయితే మేము కేజీకి ఇస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయితే జనవరి 19వ తేదీన రివర్స్ టెండర్లో వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు ఫైనల్గా 348 రూపాయల 68 పైసలు కేజీని అయితే మేము ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా ఆ రోజు మనం చూసుకున్నట్లయితే అగ్మార్క్ సంబంధించినటువంటి డిసైడ్ చేసిన ప్రైస్ అంటే టీటీడీ కొనుగోలు చేయాలి అంటే అది నాణ్యమైనటువంటి నెయ్యి రేటు 560 రూపాయలుగా అగ్మార్క్ ఆ రోజు డిసైడ్ చేసింది. అంటే దానికంటే దాదాపుగా కూడా 200 రూపాయలు తక్కువగా ఇస్తామని చెప్పినా సరే 348 రూపాయల 68 పైసలకి కొనుగోలు చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. అంటే దీనివల్ల అంటే ఈ 90,000 కేజీలను రివర్స్ టెండర్లో తగ్గించడం వల్ల వాళ్ళు కోట్ చేసినటువంటి రేటుకి అమ్మినటువంటి రేటుకి మధ్య వ్యత్యాసం చూస్తే 68,68,800 రూపాయలు వాళ్ళకి నష్టం వచ్చింది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, 68 లక్షలు వాళ్ళు భరిస్తారా? అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారు, నష్టం కోసం ఎవరు వ్యాపారం చేయరు. కానీ ఇక్కడ 68,68,600 రూపాయలు వాళ్ళకి నష్టం వచ్చింది అంటే ఖచ్చితంగా దీంట్లో కల్తీ జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇక 5 లక్షలకు సంబంధించి రెండో కేటగిరీ అంటే విత్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డైరీల నుంచి కొనుగోలు చేయాలి అనేటటువంటి ఒక నిబంధన పెట్టి దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డైరీల నుంచి వీళ్ళు టెండర్లు ఆహ్వానించారు. అందులో 2 సంస్థలు టెండర్లో పాల్గొన్నాయి. అందులో ఒకటి వచ్చేసి శ్రీ వైష్ణవి డైరీ, అది వచ్చేసి 580 రూపాయలు కోట్ చేసింది. అలాగే పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ వచ్చేసి అది 672 రూపాయలు కేజీకి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ 2 సంస్థలు కూడా రివర్స్ టెండరింగ్లో మీరు ఈ ఫైనల్ రేట్ ఎంతకి ఇస్తారంటే 435 రూపాయలు ఇస్తామని చెప్పేసి వైష్ణవి డైరీ చెప్పింది. కాదు కుదరదు 411 రూపాయలు అయితే మేము ఇస్తామని చెప్పేసి టీటీడీకి సంబంధించిన అధికారులు వాళ్ళతో నెగోషియేట్ చేసి 411 రూపాయలకు ఓకే చేశారు. అయితే ఇదే విషయాన్ని పరాగ్ ఎవరైతే 672 రూపాయలకి కోట్ చేశారో వాళ్ళకు కూడా చెప్పారు, మీరు కూడా ఒక 25% ఆఫ్
అంటే క్వాంటిటీ అంటే 5 లక్షల్లో 20% మీరు సప్లై చేయండి, 70% వాళ్ళు సప్లై చేస్తారని చెప్తే సరే 411 రూపాయలకు మేము ఇచ్చేందుకు సిద్ధమని చెప్పేసి వాళ్ళు కూడా యాక్సెప్టెన్సీ తెలిపినటువంటి పరిస్థితి. అంటే 3,75,000 కేజీలు వచ్చేసి శ్రీ వైష్ణవి డైరీ, అలాగే పరాగ్ వచ్చేసి 1,25,000కు సంబంధించినటువంటి కేజీల నెయ్యిని సరఫరా చేసేందుకు ఓకే అన్నారు. అంటే వాళ్ళు కోట్ చేసినటువంటి ధరకి, అంటే ఇక్కడ వైష్ణవి డైరీ కోట్ చేసింది 580 రూపాయలు, వాళ్ళు 70%, అంటే ఇందాక మనం అనుకున్నట్టు 3,75,000 కేజీలు ఇవ్వడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి నష్టం 6,33,75,000 రూపాయలు నష్టం వచ్చింది. అంటే 6 కోట్లు నష్టపోయి ఎవడు వ్యాపారం చేయడు. సో ఇక్కడ వ్యాపారం చేశారంటే అక్కడ ఏదో జరిగింది. అలాగే పరాగ్ 672 రూపాయలు కోట్ చేసింది, కానీ వాళ్ళు 1,25,000 వీళ్ళు చెప్పినటువంటి రివర్స్ ట్రెండింగ్లో 411 రూపాయలకు అంగీకరించారు. కాబట్టి ఈ పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్కి సంబంధించి దాదాపు 3,26,25,000 రూపాయలు వాళ్ళకి నష్టం వచ్చింది. అంటే ఈ రెండో టెండర్లో, అంటే రెండో కేటగిరీలో జరిగినటువంటి 5 లక్షల కేజీల టెండర్లో దాదాపు 9,60,00,000 రూపాయల నష్టం ఈ రెండు కంపెనీలకు వచ్చింది. అంటే 9 కోట్లు నష్టపోయి ఎవరు వ్యాపారం చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ నష్టపోయినా కానీ వ్యాపారం చేస్తున్నారు అంటే నిన్న మనం చూసాం కదా రిపోర్ట్ ఏమొచ్చిందో బయటికి. సో ఆ విధంగా ఉన్నటువంటి నెయ్యిని వాళ్ళు సరఫరా చేశారు కాబట్టే ఈ రేటుకి వాళ్ళు ఇవ్వగలిగారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఫైనల్గా 20 లక్షల లీటర్లకు సంబంధించినటువంటి టెండర్ జరిగింది. ఈ టెండర్లో యూపీకి చెందినటువంటి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అనేది 558 రూపాయలకి టెండర్ వేసింది. అలాగే మల్గంగా మిల్క్ మహారాష్ట్రకి చెందింది ఇది. సో వాళ్ళు కూడా 550 రూపాయలు ఫర్ కేజీకి టెండర్ ఇస్తారు. అలాగే కృపారాం డైరీ ఉత్తరప్రదేశ్కి సంబంధించింది, అది ఒక 501 రూపాయకి ఉపయోగిస్తామని చెప్పడం జరిగింది. 501 రూపాయకి ఇచ్చినటువంటి కృపారాం డైరీ, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఆ డైరీ ఏదైతే ఉందో ఆ డైరీ 501 రూపాయకి కోట్ చేసినా సరే రివర్స్ టెండరింగ్ వచ్చేసరికి చాలా తక్కువ వచ్చేసింది. అక్కడ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అనేది కంపెనీ 351 రూపాయలు, అంటే అతి తక్కువ ప్రైస్కి మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంగీకరించింది. దీంతో పాటు ఇంకెవరన్నా ఇస్తారా అంటే ఆ రేటుకి మాకు ఎవరైనా ఇంకా మిగతా వాళ్ళు ఇస్తారని అడిగితే అప్పుడు ఇక్కడ కృపారాం డైరీ అంగీకరించింది, మేము కూడా ఇస్తాము, ఆ 351 రూపాయకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతో 35% వచ్చేసి కృపారాం డైరీ, అంటే 20 లక్షల్లో 30% నెయ్యి వచ్చేసి కృపారాం డైరీ, అలాగే 60% నెయ్యి వచ్చేసి ఈ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఇచ్చేందుకు అంగీకరించినటువంటి పరిస్థితి. సో దీని ద్వారా ఈ రెండు కంపెనీలకి, అంటే 60% ఇచ్చినటువంటి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి వచ్చేసి అంటే 558 కోట్ చేసినటువంటి కంపెనీ 351 రూపాయకి ఇవ్వడం వల్ల 26,91,00,000 వాళ్ళకి నష్టం వచ్చింది. అంటే 26 కోట్లు నష్టంతో వాళ్ళు వ్యాపారం చేశారనమాట ఇక్కడ. ఇక అదే విషయాన్ని చూసుకుంటే కృపారాం డైరీ విషయానికి వస్తే 35%, అంటే 20 లక్షల కేజీల నెయ్యిలో 30% వాళ్ళు ఇవ్వడం వల్ల, అంటే వాళ్ళు కోట్ చేసినటువంటి 501 రూపాయకి బదులు 351 రూపాయలు తగ్గించి ఇవ్వడం వల్ల వాళ్ళకి 10,50,00,000 రూపాయలు లాస్ వచ్చింది. అంటే ఇన్ని కోట్ల రూపాయల లాస్ తోటి వ్యాపారం చేస్తున్నట్టే కనీసం టీటీడీకి తెలివి లేదా? కనీసం టీటీడీలో ఉన్నటువంటి అధికారులకు కనీసం ఏం జరుగుతుంది అంటే ఇంత తక్కువకి రివర్స్ టెండరింగ్ ఎలా ఇస్తున్నారు? చివరికి అగ్మార్క్ ఇచ్చినటువంటి ప్రైస్ కూడా మనం చూస్తే అగ్మార్క్ ఇచ్చినటువంటి ప్రైస్ ఆ రోజు 560 రూపాయలు పర్ కేజీ, ఏది ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ కలిపి 560 రూపాయలు. అయితే 477 రూపాయలు ఆ రోజు ఫైనల్ చేసింది ఎన్డీడీబీకి సంబంధించిన, అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఫైనల్ ప్రైస్ 477 రూపాయలు. వీటికి కూడా తక్కువగా ఈరోజు ఇస్తున్నారు అంటే, చాలా తక్కువగా ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనక ఏం జరిగింది అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఈ టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఏం చేశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఓవరాల్గా 6 నెలలకి సంబంధించినటువంటి దాదాపు 25,90,000 కేజీల నెయ్యి కొనడం కారణంగా 47,70,68,800 రూపాయల వరకు కూడా ఇక్కడ ఆ కంపెనీలకు నష్టం వాటిల్లింది. అంటే నష్టం వచ్చే వ్యాపారం ఎవరూ చేయరు. సో 100 రూపాయల వస్తువుని 10 రూపాయలకి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా అది కల్తీ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ కంపెనీలు కూడా కల్తీ చేశాయి. ఏం కల్తీ చేశాయంటే నిన్న వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్, ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఎస్ వాల్యూస్ని బట్టి అక్కడ కనిపించింది ఏంటి, కొన్ని వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయి. సో వెజిటబుల్ ఆయిల్స్లో కొన్ని ఏదైతే ఆయిల్స్ని కలిపారు అని చెప్పడంతో పాటు ఫిష్ ఆయిల్ కలిసింది, గొడ్డు మాంసం కలిసింది, అలాగే పందికి వెనక వైపున ఉన్నటువంటి అంటే వీపు వెనక బాగానే ఉండేటటువంటి కొవ్వు కలిసింది అక్కడ ఉన్నటువంటి ఎస్ వాల్యూస్ని బట్టి అని చెప్పేసి నిన్న ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఎవడో అనామకులు ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్లో ఉన్నటువంటి జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అంటే పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఇచ్చినటువంటి, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్ అది. మరి దాంట్లోనే ఇంత
నిస్సిగ్గుగా వాస్తవాలు ఉంటే ఇంకా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు దీని మీద పోరాటం చేస్తాం, మా హయాంలో ఇది జరగలేదు, ఎప్పుడైతే ఈ ల్యాబ్ పంపించింది మీరు చూడలేదు కాబట్టి అది మీ ప్రభుత్వం వచ్చినాక పంపించారండి. ఓ ప్రభుత్వం వచ్చినాక పంపింది కాదు అది ఎప్పుడుదంటే వీళ్ళు వేసినటువంటి 6 నెలల బిడ్ ఏదైతే ఉందో ఇది అంటే వీళ్ళు 1వ తేదీ జనవరి 1లో కన్ఫర్మ్ అయింది, జనవరిలో కన్ఫర్మ్ అయింది, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసినా సరే ఆగస్టు వరకు వీళ్ళే, ఆగస్టు వరకు వైసీపీ హయాంలో జరిగినటువంటి టెండర్కి సంబంధించినటువంటి వాళ్ళే సరఫరా చేశారు. టీడీపీ వచ్చినాక జరిగినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినాక జరిగినటువంటి సరఫరా కాదు ఇది. వైసీపీ హయాంలో వేసినటువంటి టెండర్లకు సంబంధించి వాళ్ళు వేసినటువంటి ఏదైతే ఆ టెండర్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లే ఇవి ఇచ్చారు. ఆ నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ని తీసుకెళ్లి టెస్ట్ చేస్తేనే ఈ ఆనవాళ్ళు బయటపడ్డాయి. సో ఇవన్నీ తెలుసుకోకుండా ఇష్టానుసారం ఇక్కడ ఏముంటుంది టీటీడీ, మేము దాదాపు 47 కోట్ల రూపాయలు టీటీడీ బడ్జెట్ మిగిల్చాం, టీటీడీ ఖజానాలు నష్టం కాకుండా ఈ విధంగా నెయ్యి రేట్లలో రివర్స్ టెండరింగ్ పేరుతోటి తీసుకొచ్చాం అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటే, ఈ కంపెనీలేమో మేము వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తితోటి నష్టమైనా పర్లేదు మేము చేసామని చెప్పారు. అక్కడ నష్టం జరగలేదు, ఇక్కడ టీటీడీకి మేలు జరగలేదు. జరిగింది ఏంటంటే నిన్న మనం చూసినట్టు ఈ అరాచకమైనటువంటి ఈ ఏదైతే దాంట్లో కలిసినటువంటి జంతువులకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి, ఇవి కలిసి టీటీడీకి సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని దెబ్బతీసింది. సో ఈ కారణం చేతే కల్తీ జరిగింది. సో ఎందుకు కల్తీ జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దీని మీద దృష్టి పెట్టి ఆ కంపెనీలన్నింటినీ కూడా బ్లాక్ లిస్ట్ చేయడంతో పాటు ఆ రోజు ఎవరైతే టీటీడీలో ఈ పాపానికి బడిగట్టారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సువర్ణ. Right. Thank you for the updates, Raju. Right. చూసాం కదా టీటీడీలో ఎంత పెద్ద అక్రమాలు జరిగాయో. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కోట్లాది తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రసాదం ఏదైతే తిరుపతి లడ్డు ప్రసాదం ఉందో దానిలో కల్తీ జరిగిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా మీరు ప్రైమ్ 9 స్క్రీన్ మీద వాటన్నిటికీ సంబంధించిన ప్రూఫ్స్ చూశారు. ఇక ఈ కల్తీ వెనక ఎవరెవరు ఉన్నారు, ఏ సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అప్పటి టీటీలో ఏ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఏ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ముందు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.